నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓయి వెంకట్ గారు ఉన్నారు. నమస్కారం వెంకట్ గారు. 3 నెలలు 3 ఏళ్ళు, కేవలం మూడేళ్లలో బరాబర్ వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తామన్నట్టు కూడా నిన్న డల్లా సాక్షిగా కేటీఆర్ మాట్లాడారు. స్వాగతిస్తారా మాటని? అంటే ఏం చెప్తారు? ఫస్ట్ కేసీఆర్ కానీ ఫామ్ హౌస్ నుంచి రమ్మని చెప్పండి, తర్వాత ఇది మాట్లాడదు. ఎందుకంటే అసెంబ్లీకే రాడు, మళ్ళీ 3 సంవత్సరాలతో ఏమొస్తారు? ఇప్పుడు ప్రజలు మీకు తీర్పిచ్చారు. ఏమని తీర్పిచ్చారు? 39 స్థానాలతో ప్రజల తరఫున కొట్లాడని చెప్పి తీర్పిచ్చారు. మీరేం చేసారు? ఫామ్ హౌస్లో కూర్చున్నారు. అంటే మీకు అధికారంలో ఉన్న రోజులు తెలంగాణ ప్రజల తరఫున ఉన్నారని చెప్పి నటిస్తారు, అధికారం లేని రోజులు రావాలని చెప్పి కోరుకుంటారు. అంటే మీ కోరిక కూడా అర్థం ఉండాలి కదా. కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ ప్రజలకు సమస్య ఉందని చెప్పి భావిస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడి గత ప్రభుత్వం ఇట్లా జరిగింది, ఈ ప్రభుత్వం ఇట్లా జరిగిందని చెప్పి ఒక ఆన్సరబుల్గా కనుక ఉండుంటే 100% వారి యొక్క ప్రతిపక్ష హోదాని, వారి యొక్క మాట తీరుని, వాళ్ళ అనుభవాన్ని గౌరవించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ కుటుంబంలో చీలికలు, వాళ్ళ మధ్య వాళ్ళకు పోలికలు. కేటీఆర్ ఏమో డల్లాస్లో వెళ్తారు. ఏది పార్టీ పనుల కోసం పోయిండా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు చేయడం కోసం పోయిండా? ప్రభాకర్ రావుని గైడ్ చేయడం కోసం పోయిండా? లేకపోతే ఆయన పర్సనల్ విషయాలను ఎస్టాబ్లిష్ చేయడం కోసం దేనికోసం పోయిండు? ఏ అజెండా మీద పోయిండు? తెలంగాణ అజెండాను ఆడపోయి ఏమైనా చేయడానికి ఉందా? ఇక్కడ రెచ్చరేపాల్సింది మొత్తం లేపేసి, ఇక్కడ చేయాల్సిందంతా చేసేసి, అక్కడ ఒక వారం 10 రోజులు ఎంజాయ్ చేయడానికి పోతున్నది. కానీ మీరు మాట్లాడడం కరెక్టే అంటారా? కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే స్వర్గానికి ముఖ్యమంత్రి, నరకానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? ఒకటే, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వండి అని మేము అంటున్నాం, కానీ తెలంగాణ ప్రజల తరపున ఎప్పుడు కొట్లాడుతున్నాడు అనేది అడుగుతున్నాం మేము. సోషల్ మీడియాలో ట్వీట్, ఇది మేము చెప్తున్న విషయం కాదు, మళ్ళీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది కవితగా చెప్తున్న విషయం. సోషల్ మీడియాలోనే ఉంటారు, ఏది బీజేపీ తరపున సాఫ్ట్ కార్నర్ ఉంటారు, కాంగ్రెస్ తరపున మాట్లాడే విషయంలో మీకున్న ఒక చిత్తశుద్ధి ఏందని చెప్పి వారే మాట్లాడతారు. అంటే ఒకటే అంటున్నాం, ఎప్పుడు అధికారం వస్తుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, విద్యార్థులు అమరవీరులు అందరూ కొట్లాడి తెలంగాణ సాధించుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రత్యేక రాజ్యం ఏర్పడి మనకు అధికారం వచ్చింది. మళ్ళీ అధికారం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటే నిజంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని గత ప్రభుత్వంలో చేసిన మీరు గొప్పలను చెప్పుకున్నప్పుడు, తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వం గొప్ప చేసిందని మీరు నమ్మినప్పుడు మీ చేతిలో అధికారాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ ఏం చేయకుండా కేవలం అరిస్తేనే, లేకపోతే గేలు చేస్తేనే, ఇబ్బంది పెడితేనే, సోషల్ మీడియా ట్రోల్ చేస్తేనే అధికారం వస్తుంది అనుకుంటే ఎంత భ్రమలో ఉన్నట్టు. అందరి పేరు రాసుకుంటున్నాం, అందరినీ గుర్తుపెట్టుకుంటున్నాం, 3 ఏళ్ళు, కేవలం 3 ఏళ్ళు అని చెప్తారు. ఒకటి ఎవరి పేరు అంటే కవిత పేరు రాసుకుంటారు దాంట్లో. మరి కవిత విమర్శించారు కదా, మీరు ఇక్కడ పేరు రాసుకుంటారు, ఆమె అక్కడ లెటర్ రాసుకుంటుంది. దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏమి ఒరుగుతుంది? పేరు రాసుకోవడం నాకు అర్థం కావట్లేదు. దేనికోసం రాసుకుంటారు పేర్లు? రేపు కమిషన్ ముందు పోయి కూర్చోవాలి. రెడ్ బుక్ చూసి భయపడుతుర్రా? తెలంగాణలో బీఆర్ఎస్ రాస్తున్న రెడ్ బుక్ చూసి భయపడుతుర్రా అంటే ఏం చెప్తారు? రెడ్ బుక్, పింక్ బుక్? రెడ్ బుక్కే, పింక్ బుక్, ఓన్లీ రెడ్ బుక్. దేనికోసం అంట? మీరు చేస్తున్న కబ్జాలు, మీరు చేస్తున్న కమిషన్లు, మీరు చేస్తున్న హైడ్రా, వాటి గురించి రాస్తున్నారు. దీని మీద కనుక మాట్లాడాల్సి వస్తే మాత్రం ఒక బుక్ సరిపోదు కేటీఆర్, 100 బుక్కులు రాయాలి. కాళేశ్వరం కమిషన్స్ కానీ, విద్యుత్ కమిషన్స్ కానీ, లేకపోతే మన హరితహారం కమిషన్స్ కానీ, లేకపోతే భగీరథ కమిషన్స్ కానీ, మిషన్ కాకతీయ కమిషన్స్ కానీ, వీళ్ళ పేరుతో, దాని పేరుతో, రెవెన్యూ చట్టాల పేరుతో, ధరణి పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా, భూముల పరంగా మీరు ఎంత కొల్లగట్టారని చెప్పి ఒక చిట్ట మొత్తం బయటికి తీస్తే మాత్రం ఆ చిట్ట సరిపోదు. ఈ విషయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా మీరు కమిషన్ ముందు వచ్చి వివరణ ఇచ్చుకోండి అని చెప్పి మీకు నోటీసులు పంపిస్తే, ఈరోజు వస్తాం, రేపు వస్తాం అని చెప్పి కమిషన్ మీదనే హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నం చేసిరు. మీరు ఒక మాట స్పష్టంగా చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నీలాగా 50 కోట్ల వరకు దొడ్డిదారిన విదేశాలు పంపించిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేనా? ఏ మంత్రి అయినా సరే ఒక గుంట భూమి అయినా కబ్జా చేయడానికి పోయిందా? ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా సరే ఒక పేదోడి భూమిని గుంజుకునే ప్రయత్నం చేసిందా? ధరణి పేరుతోనో, లేకపోతే ఎన్ఓసీల పేరుతోనో దళితుల భూములు గుంజుకున్న నీచ చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉండేనా? నిరూపిస్తావు ఇవన్నీ విషయాలు? బుక్కులు రాసుకుంటే కాదు, తెలివి ఉండాలి కొంచెమైనా. ఏదో సోషల్ మీడియాలో 4 ముక్కలు నేర్చుకొని, అమెరికాలో ఐటీ టెక్నాలజీ నేర్చుకొని ఇక్కడ సోషల్ మీడియాలో విషయ ప్రచారం చేస్తే కుదరదు కదా, ఆధారాలు ఉండాలి. అరే నువ్వు 10 సంవత్సరాల మంత్రి చేసినావు, నువ్వు ఆధారాలు లేకుండా మాట్లాడితే నీకు విలువేముంది? రేపు కాళేశ్వరం విచారణలో కేసీఆర్ విచారణకు హాజరవ్వాలని చెప్పేసి మీరు 5న డేట్ ఇచ్చారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి 11వ తారీఖు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి మీ విచారణ చూసి భయపడుతురా, లేకపోతే కాళేశ్వరం దొరికిపోదామని భయపడుతురా? అదేం చూసి భయపడుతున్నారు? మరి మేమెందుకు భయపడతాం? ఇప్పుడు ఆయన భయపడబోయి ఉంటే 5వ తారీఖు వచ్చేటోడుగా, మరి ఆయన 11వ తారీఖు రమ్మన్నా కూడా ఆయన భయపడి 11వ తారీఖు వస్తానని కూడా మేము కూడా ఏమి అనలే. ఆయన వయసును చూసి గౌరవిస్తున్నాం. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి అరెస్ట్ చేస్తారా నిజంగా? అంటే అవినీతి బయటపడితే 100% అరెస్ట్ చేస్తాం. మేము చెప్పడానికి ఉంటుంది కదా, చట్టం ఉంది, చట్ట వ్యవస్థలు ఉన్నాయి, దాంతోపాటు చట్టబద్ధంగా చాలామంది అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపెడుతున్నాం. వాళ్ళలాగా కసి సాధింపుకునే ప్రయత్నాలు చేయలే. ఒక మాట చెప్తున్నా,
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందని చెప్పి 2014లో లేనిపోయిన ఎలిగేషన్ చేసి దాన్ని చాలా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడినారు. 50,000 తీసుకున్నట్టుగా ఏది గ్రామాల్లో అంత నీచ సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం షేర్ చేస్తారండి. నేను అదే అంటున్నా నిరాధారణ ఖమ్మం జిల్లాలో 50,000 అంట. నేను అదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాసిని మన ఒక మాట నందుగారు మీరు అర్థం చేసుకోండి. ఒక మాట మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. పేదోడి కడుపు కొట్టి సంపాదన తినేంత నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కమిషన్ తీసుకుంటారు సెక్రటరియట్లో. ఒకటే మాట అంటున్నాను నేను, అంత నీచ సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కమిషన్ తీసుకునే కకృతి ఉంటే బిల్లుల పేరుతో ఈరోజు చాలామంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్ ముందు ధర్నాలు చేయరు, అక్కడ కూర్చోరు. సర్పంచులు ఏదైతే బిల్లు పెండింగ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ సెక్రటరీల ముందుకు రారు, ధర్నాలు చేయరు. గౌరవ మంత్రి సీతక్క గారి పేసీ దగ్గరకు వచ్చి కొట్లాడ పెట్టరు. కమిషన్ తీసుకునే వాళ్ళమే అయితే రాష్ట్ర ఖజానా మాకు తెలుసు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మాకు తెలుసు, ఈ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ మాకు తెలుసు. నందుగారు అర్థం చేసుకోండి, ఒక రూపాయిని భవిష్యత్ తరాలకు ఎట్లా పెట్టుబడిగా పెట్టాలన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మేము ఏమంటున్నాం, ఒకటే అంటున్నాం, రాష్ట్ర ఖజానాను అడ్డంగా దోచుకొని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి రెవెన్యూ లేకుండా రూపాయిని అడ్డగోలో ఖర్చు చేసిన గంతం ఇది. రెవెన్యూ ఉంది, బాగా సృష్టించినాం, బాగా అభివృద్ధి చేసినాం మీరు అంటున్నారు కదా. రింగ్ రోడ్డుని తాకట్టు పెడితే కానీ రైతు బంధు ఇవ్వలేని ఒక దౌర్భాగ్య స్థితిలో గత ప్రభుత్వం ఉందంటే అర్థం చేసుకోండి నందుగారు. ఇది ఇట్లా చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం. బస్ ఛార్జీలు పెంచలే, అడవుల మెస్ ఛార్జీలు పెంచలే, అడవుల నిత్యావసర సరుకులు మేము పెంచలే, ఎక్కడ ఏం పెంచడానికి పోలే, లేనిపోని పెంపుదల చేసి ప్రభుత్వం మీద ఆర్థిక భారాన్ని మేము పెంచినాం నందుగారు. బస్ ఛార్జీలు పెరిగినా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బస్ ఛార్జీలు పెరిగినాయి నందుగారు. ఎందుకు పెరగలే? విద్యుత్ ఛార్జీలు పెరగలే. ప్రభుత్వం మీద భారం పడ్డ ప్రజలే, ప్రాబ్లం లేదు. కానీ ప్రజల మీద భారం లేదు. మేము సంక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, కానీ దాన్ని సస్టైనబుల్ వేలో చేస్తాం. ఎప్పుడైతే సస్టైనబిలిటీ మిస్ అవుతామో ఆటోమేటిక్గా విధ్వంసం వైపు పోతాం. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు బాగుపడరు, అర్థం చేసుకోండి. వ్యవస్థలు బాగుపడతాయి, వ్యవస్థలు కూడా ఒకటే, వ్యవస్థలు బాగుపడతాయి. ఆ వ్యవస్థలు ఏ వ్యవస్థలు? ఆ వ్యవస్థలు ఆర్థిక వ్యవస్థ, ఆ వ్యవస్థ ఈ సామాజిక వ్యవస్థ, ఆ వ్యవస్థ ఏది మన గిరిజన వ్యవస్థ, దళిత వ్యవస్థ, బహుజనుల వ్యవస్థ బాగుపడుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్ట్రాటజీ, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆస్తి కూడా అదే. మీరు చూడండి, 10 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు అటు కేసీఆర్ ప్రతిపక్షాన్ని చంపి మీడియా సగం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని చంపినప్పుడు కూడా ప్రజలు అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ రక్ష అనుకున్నారు. కాబట్టి మళ్ళీ ఏ వేగంతో కింద పడ్డామో అదే వేగంతో మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు ప్రజల తరపున నిలబడ్డాం. మళ్ళీ తెలంగాణ బాపుని ప్రజలు కోరుకుంటుర్రా? ఏది బావి కాడు ఉన్న బాపున, ఫామ్ హౌస్లో ఉన్న బాపున? మీరు క్లారిటీ ఇవ్వాలి నందుగారు. నేనేమంటున్నా, బావి కాడు ఉన్న బాపున లేకపోతే ఫామ్ హౌస్లో ఉన్న బాపున, ఎవరిని కోరుకుంటా? ఫామ్ హౌస్లో ఉన్న బాపుని. ఎస్, ఫామ్ హౌస్లో ఉన్న బాపుని కోరుకుంటే ఒక మాట చెప్తున్నాం, ఒకటే మాట చెప్తున్నాం. అసెంబ్లీ ఇన్నిసార్లు జరిగింది. ఒక ప్రతిపక్ష నేతగా నిజంగా ప్రజల తరపున కొట్లాడే వ్యక్తివే ఉంటే, నిజంగా తెలంగాణ ప్రజలు నీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కాబట్టి నిజంగా నీకు కృతజ్ఞత ఉంటే, తప్పు జరిగింది తప్పి నువ్వు నీ కొడుకు మీ పరివారం అంతా అనుకుంటే రండి ప్రజల తరపున మాట్లాడాలి. అప్పుడు తెలంగాణ ప్రజలు మీరు కూడా నాంతారు. ఫామ్ హౌస్లో ఉంటేనే కాంట్రవర్సీ అవుతుందని చెప్పి ఆ యాంగిల్లో మీరు వెళ్ళి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ఏదో అది కరెక్ట్ కాదు. హరీష్ రావు కేటీఆర్ ఉన్నాడు కదండి, ఇంకా కేసీఆర్ ఎందుకు అంటున్నారు? ఇది హరీష్ రావు ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా? ఇద్దరు ఉన్నారు కదా. మరి వాళ్ళలో ఆ క్లారిటీ ఉండాలి. మరి కవిత గారేమో ఇద్దరిని దయాలంటుందిగా. ఏది బీజేపీ వాళ్ళ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి హరీష్ రావు పోతుందని అంటుంది. కేవలం ట్విట్టర్లో మాత్రమే ఉద్యమాలు చేస్తారని చెప్పి కవిత గారు అంటున్నారు. ఎవరున్నారో వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ గురుకులాల పంచాయతీ ఏంది? పిల్లల చేత వాష్రూమ్స్ కడిగిస్తుర్రా? లేదు నందుగా, మళ్ళీ అది తప్పు. ఒకటే, మనందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, మన కరికులంలో ఉంటుంది డార్మెటరీ క్లీన్ చేసుకోవడం, లేకపోతే చెత్త ఉంటుంది. మనం పాములు జరుగుతాయని చెప్పి మామూలుగా చెత్త తీసుకుంటాము, కాగితాలు తీసుకుంటాం. అది కేవలం స్వీయ క్రమశిక్షణ ఎస్టాబ్లిష్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసిందో మనం చదువుకునే పాఠాల్లో కూడా ఇప్పుడు గాంధీజీ మీద ఒక పాఠం ఉంటుంది, పాఠంలో ఒక సిలబస్ ఉంటుంది. గాంధీజీ ఎలా ఉంటారని చెప్పి స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన మహాత్ముడు అని మనం ఎట్లా అంటామో, అదే స్వాతంత్ర ఉద్యమంలో స్వచ్ఛత మీద పాఠాలు చెప్పి తన బాత్రూమ్ తనే కడుక్కోవాలి, తన బాత్రూమ్ వారి భార్య ఏదైతే మన కస్తూరిబా కడగదని అనుకున్నప్పుడు వారి భార్యను కూడా వారించే ప్రయత్నం గాంధీ గారు చేస్తారు. అంటే ఇది కరికులంలో భాగంగా చూడాలి, కానీ బాత్రూమ్ కడుగుతారని చెప్పి దాన్ని డిస్క్రిమినేటివ్ వేలో చూడడానికి వీలు లేదు. ఎందుకంటే మనం దాన్ని పెద్ద లోతుగా చూడాల్సిన అవసరం లేదు. రాష్ట్రాతన వేడుకల్లో తెలంగాణ బహుజనవాదం, ఇంకోటి బతుకమ్మ ఎక్కడ, అదేవిధంగా బోనాలు ఎక్కడ అన్నట్టు కూడా కవిత మాట్లాడుతుంది. ఏం చెప్తారు? అసలు కవిత ఎక్కడ? అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారా కవితక్క? సరే, వాళ్ళు అనుకున్న తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరైనా కనీసం దండేసిరా, దండం పెట్టిరా, ఏం చేసిరా అని చెప్పి కవిత గారు మాట్లాడడానికి అరువురు. అంత మాట్లాడాల్సి వస్తే మీ అన్నని అడగండి, మీ బావని అడగండి, లేకపోతే మీ నాన్నని అడగండి. ఎందుకు మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నివాళులు అర్పించలేదు అంటే, నివాళులు అంటే దండ ఎందుకు వేయలేదు? తెలంగాణ అమరవీరులను ఎందుకు మీరు నివాళులు అర్పించలేదు?
గన్ పార్క్ దగ్గరకు మీరు ఎందుకు వెళ్ళలేదు? ఎవరైనా వెళ్ళొచ్చు గన్ పార్క్ దగ్గర. ఏది పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళాలని ఏం లేదు కదా, ప్రజా సంఘాలు వెళ్ళాలని లేదు కదా. వాళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం ఎందుకు వెళ్ళలేదు? అది దూరమైందా, భారమైందా, నొప్పైందా, బాధ అయిందా, ఏమైంది? ఏ కారణం చేత మీరు వెళ్ళలేదు? ఒకటే కారణం, మీకు ప్రేమ లేదు. మీకు అధికారం కావాల్సి వచ్చినప్పుడు తెలంగాణ కావాలి. మీకు అధికారం ఎప్పుడైతే మీ చేతిలో పడ్డదో ఆటోమేటిక్గా ఏరు దాటేసి తెడి తగిలేసినట్టు ఉంటుంది. మీ రకాలు మీ కథలు అట్లే ఉంటాయి. ఒకటే మాట, గౌరవ ముఖ్యమంత్రి గారిని అనే ముందు మీ బాపును కూడా ఒక మాట అని, బాపు నువ్వు ఎందుకు గన్ పార్క్ దగ్గర రాలేదు, నువ్వు అనుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు దండేయలేదు, పూలమాల వేయలేదు బాపు అని చెప్పి ఒక మాట కనుక అడిగి ఉంటే, తర్వాత మీరు ఎన్ని మాటలు తిట్టినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. నందుగారు అమెరికాలో కూడా కేటీఆర్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తారట కదా, దేనికి? అక్కడ ఉన్న ఏదైనా ఇక్కడ పైసలు దోచుకోవడానికి అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ కాపాడుకోవడానికి దేనికి లీగల్ సెల్? అంటే ఇక్కడున్న సోషల్ మీడియా మొత్తం అక్కడ నుంచి నెట్వర్క్ ఫేక్ వీడియోస్ తయారు చేపిస్తున్నాడు కాబట్టి అక్కడ ఏది లీగల్ సెల్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏం మేనేజ్ చేసుకోవడానికి వీలు ఉంటుందా? దేనికి నందు గారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అంటే తెలంగాణ అక్కడున్న చట్టాలు, అమెరికా చట్టాలకు కొంతమంది తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. తెలుగు విద్యార్థుల తరపున లేకపోతే వాళ్ళ తెలుగు విద్యార్థుల నాయకుల తరపున? తెలుగు విద్యార్థులు ఏమో ఫస్ట్ ఇల్లు చూడండి, ఇంట గెలిచి గెలిచే ప్రయత్నం చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు సృష్టించిన విధ్వంసాన్ని వీటన్నిటి బ్రేక్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత మీరు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఓకే, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు అసలు ఉండదా లేకపోతే మొత్తానికి ప్రభుత్వం అయిపోయిన తర్వాత సామాజిక చేస్తారా? సమీకరణలో భాగంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సామాజిక సమీకరణలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రోజు లేట్ అయినా పర్లేదు, కానీ మాకు సోషల్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళలాగా అక్కడొకళ్ళని ఉంచి మా చుట్టూ వాళ్ళు ఉంటే సరిపోతుందని అనుకునే రకం కాంగ్రెస్ పార్టీ కాదు. ఒకళ్ళు కాదు మాకు కావాల్సింది, ముగ్గురు కావాలి. ప్రతి సామాజిక ముగ్గురు కావాలి. అది అప్పుడే మా కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయ అనే అంశాన్ని ఒక న్యాయం చేసినట్టు ఉంటుంది. అది రానని రోజులు మేము కూడా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోం. మాకు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ చేయండి దానికోసం. రైట్ అండి.